హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే కార్న్ఫ్లవర్తో హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందని అయితే ట్రై చేశాను. ఇంట్లో ఉన్న చిన్న కప్పుతోనైతే పిండి తీసుకున్నాను. ఫస్ట్ టైం మంచిగా వస్తుందో రాదని అయితే తక్కువలో చేశాను. ఒక కప్పు కార్న్ఫ్లవర్ తీసుకొని కప్పుకి ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసి అయితే మంచిగా ఉండలు లేకుండా అయితే కలిపేశాను. తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు అయితే వేసాను. కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే వేసి మంచిగా కలుపుకొని పక్కకైతే పెట్టాను. ఇక్కడ వచ్చేసి అయితే షుగర్ తీసుకున్నాను. ఎక్కువ అయితే స్వీట్ తినాం, మంచిగా ఉంది. మనకు స్వీట్ తగ్గట్టు కావాలి నార్మల్గా అనుకుంటే మాత్రం కప్పుకి కప్పు చక్కెర అయితే చాలు. చక్కెర తీసుకొని కప్పున్నర వాటర్ అయితే వేసాను. ఇక్కడనైతే చక్కెర మంచిగా కరగడం కలుపుతున్నాను. ఏం పాకం ఏం అవసరం లేదు, కాకపోతే చక్కెర అనేది కరిగిపోవాలి. ఒకవేళ కలపకుంటుంటే అడుగున ఉండేస్తుందని అయితే నేను మంచిగా కలిపేసాను. చక్కెర అయితే ఉండలు లేకుండా పక్కన ఉండకుండా అయితే మంచిగా నీట్గా కలుపుకోవాలి. చాలా సింపుల్గా మూడు ఐటమ్స్తోనైతే చేసుకోవచ్చు. చక్కెర, కార్న్ఫ్లవర్ ఉంటే మాత్రం, నెయ్యి ఉంటే మాత్రం సింపుల్గా చేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ ఇంట్లోనే స్వీటు హల్వా కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేస్తాను, ఎలా వచ్చింది అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే చక్కెర అయితే కరిగిపోయింది, కాకపోతే కొంచెం మరగడం అయితే కావాలనేసి తాగాను. మరిగితే కొంచెం చక్కెర అంతా మెల్ట్ అయింది అనుకుంటాను, అందుకే తాగాను. అక్కడ వచ్చేసి అయితే చక్కెర మెల్ట్ అవుతుంది, మంచిగా మరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి అయితే మనం కలిపి పెట్టుకున్న పిండిని మాత్రం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే అడుగున పిండి అట్లానే ఉండిపోతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం చక్కెర దాంట్లో పోసేస్తే అయిపోతుంది. ఇక్కడనైతే నేను పోసాను. ఉండలు లేకుండా ఇక్కడ కూడా మంచిగా కలుపుకోవాలి. కాకపోతే కొంచెం వస్తుంటుంది. ఫస్ట్ అయితే టెన్షన్ పడొద్దు, రాలేదు లేకపోతే కొంచెం ఆల్రెడీ అయింది ఇంకా కాలేదని అయితే చూపిస్తే చూడండి. నేనైతే నాకు అక్కడ అవుపిస్తుంది తెల్ల కాదు, అదేనండి ఫ్రెండ్స్. అట్లా అయితే మొత్తం వచ్చేస్తుంది. కొంచెం కూడా అడుగు కూడా అంటలేదు. కాకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చిన్నగా వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో అయితే అయిపోతుంది. తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్వీట్ మాత్రం. నా దగ్గరనైతే ఇంట్లో బాదం పప్పు, గుమ్మడి గింజలు ఏమైతే వేయలేదు, సింపుల్గా అయితే చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ అయితే వచ్చేసింది. మీకు కనిపిస్తూనే ఉంది, ఒక సైడే ఉంది, ఇంకో సైడ్ అయితే వచ్చింది. ఇలా అయితే రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకున్నాను, ఎందుకంటే అడుగు అంటకుండా మంచిగా నీట్గా రావాలని. కలపనీకి మాత్రం ఓపిక ఉండాలి ఫ్రెండ్స్, చాలా నీట్గా కలుపుకోవాలి. నెయ్యి అంతా ఒకసారి మంచిగా దీనికేటప్పుడు కొంచెం మనం ఇందులోకి అయితే కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కలర్ అయితే నేను యూజ్ చేశాను. కానీ బాగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి అయితే మనం తీసుకున్న దాంట్లో అరకప్పు అయితే పడుతుంది. మనం నచ్చినంత వేసుకొని అయితే కలుపుకోవాలి, కాకపోతే అడుగంటకూడదు మంచిగా. ఇక్కడ చూడండి, మీకే ఒప్పిస్తుంది. కొంచెం కూడా మనం పెట్టుకున్న కళాయికి అయితే కొంచెం కూడా ఉండట్లేదు. కలిపేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అయితే చేసుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి వంటలతోనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాను. ఇలా మాత్రం రావాలి, కళాయి కంట కూడా నీట్గా రావాలి ఫ్రెండ్స్. మనం చేయికి తీసుకొని ఉండలాగా నొక్కితే వస్తే వచ్చినట్టే మనకి ఇక్కడ.
ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసాను. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మాత్రం ఎంత కలిపితే అంత మంచిగా వస్తుంది. ఎప్పటి నుంచి ట్రై చేయాలని చూసాను కానీ ఎప్పుడు కార్న్ఫ్లవర్ అయితే తేలేదు. నేను ఈసారి తెచ్చాను, స్వీట్ చేయాలనేది చేశాను. అంతే, నేనైతే సింపుల్గా చేసేసాను. మన దగ్గర ఉన్న గిన్నెలోనే నెయ్యి రాసాను. ఆ గిన్నెకి నెయ్యి రాసి పక్కకు పెట్టాను. ఫస్ట్ ఇట్లా చేసి అయితే పక్కకు పెట్టుకోవాలి ఆరిందాక. ఇక్కడ వచ్చేసి అయితే కొంచెం అయితే చల్లారింది. చల్లారినాక ఎట్లా వస్తుందో ఫస్ట్ టైం కదా చేయడం, ఆ ఎగ్జైట్మెంట్తో అయితే పక్కకు పెట్టి తీసాను. కాకపోతే గిన్నె కనుక్కోకుండా అయితే వచ్చింది. కానీ మా పిల్లలు మాత్రం తింటాం అని ఎడ్జిట్ చేస్తుంటే ఫస్ట్ వాళ్ళకైతే కొంచెం అయితే కోసిచ్చాను. తర్వాత మంచిగా చల్లారినాకనైతే ఇట్లా పీసెస్కి అయితే కట్ చేశాను. ఈజీగా పీసెస్ అయితే కట్ చేయడం వచ్చింది. వేడి మీదనైతే అంత మంచిగా అనిపించలేదు. చల్లారితేనే తెలిసింది హల్వా మంచిగా అయింది. జల్లీ జల్లీగా చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి అయితే మా వయసు తిని చెప్తా మమ్మీ ఒకసారి ఇవ్వమని అడిగితే మళ్ళీ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.